అనుభవపూర్వకంగా మారాలి. జ్ఞానంగా ఉన్నప్పుడు బయటి వాళ్ళకి చెప్పడమే తప్ప వాడు తరింపబడ్డు, బయటివాడు తరింపబడ్డు. ఒక మహాముని, ఒక మహాజ్ఞాని ఉన్నాడంటే అతను ఏమి చెప్పకపోయినా అవతల వాడికి ఆ ట్రేసెస్, ఆ యొక్క కిరణాలు వాడిని ఎప్పటికైనా గొప్ప సాధకుడిగా మారుస్తుంది. రమణ మహర్షిని చూసాము, రామకృష్ణ పరమహంస చూసాము, సచ్చిదానంద స్వామి వారు, ఇలాంటి వాళ్ళని చూస్తే ఏదో నేర్చుకోవాలి, ఏదో మనం దూరంగా ఉన్నాము, ప్రపంచంలో మన భోగాలతో మునిగిపోతున్నాము, మన ఏదో ఒక మనం చెయ్యాలని ఒక ఏదో ఇంట్యూషన్ వస్తూ ఉంటుంది. ఏం స్వామి, ఏం ప్రపంచం, చేస్తున్నాం, ఏదో మీ దగ్గర కూర్చుంటే శాంతం వస్తుందని వాడు తెలియకుండానే ఒక మాట అనేస్తూ ఉంటాడు. ఎందువల్ల ఆ యొక్క మహనీయుల యొక్క మహత్యం లాంటిది. అందులో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళే గొప్పవాడు కాదు, వాడు కేవలం జ్ఞానం, కానీ వాడికి అనుభవం లేదు. కానీ అనుభవం ఉన్నవాడు జ్ఞానాన్ని ఊకదంపుడుగా కొట్టడు. ఎందువల్ల వాడు అనుభవం ఉన్నవాడు ప్రశాంతాత్మ, ప్రసన్నంగా ఉంటాడు. ఆ ప్రసన్నమైన మనస్సే ఎవరికి అనుభవాన్ని కోరుకుంటాడో అలాంటి ఒకడో ఇద్దరు దొరుకుతారు డెఫినెట్గా. మిగతా రొట్టెందుకు? అనుభవం లేని జ్ఞానం ప్రమాదకరం. వాడు ఆచరించడం, ఇంకొకడు ఆచరించడానికి అవకాశాన్ని కల్పించడు. అందువల్ల ఇక్కడ చాలా శంకరాచార్యులు చెప్పిందంటే చాలా చక్కగా, జ్ఞానం అంటే శాస్త్ర పదార్థ జ్ఞానం, శాస్త్రోక్త పదార్థానాం పరిజ్ఞానం జ్ఞానం అంటే. విజ్ఞానం అంటే ఏమిటి? విజ్ఞానం తూ శాస్త్రతః జ్ఞాతానాం తథా ఏవ స్వానుభవకరణం. ఎవరైతే శాస్త్రమునందు చెప్పాడు కదా జ్ఞానము, శాస్త్రంలో భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇలాంటి శాస్త్రంలో ఏదైతే ఆ జ్ఞానాన్ని చూపించాడో, ఆత్మజ్ఞానం చూపించాడో, దాన్ని తెలుసుకుని ఆ తెలుసుకున్న దాన్ని ఆ రకంగానే తన అనుభవానికి తెచ్చుకున్నవాడు. మెలకువ ప్రపంచం స్వప్నంలో లేదు, స్వప్న ప్రపంచము మెలకువలో లేదు అని శాస్త్రం చెప్తుంది. జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ అని. ఏదైతే మెలకువ ప్రపంచం, జాగ్రత్త స్థానం అనే మెలకువ ప్రపంచం ఏదైతే కనిపిస్తుందో, ఈ మెలకువ ప్రపంచము నీకెప్పుడూ వెంట రాదు. బాహ్యంగా ఉన్న నీ భార్య, పిల్లలు, వస్తువులు ఏవైతే ఉన్నాయో చచ్చేక రారు, పుట్టకముందు లేరని చెప్పే వేదాంతం అందరూ చెప్తారు. కానీ అది నిశ్చయంగా పెట్టుకోవడానికి ఎవరు ముందుకు రారు, భయపడతారు. అంతవరకు వెళ్ళక్కర్లేదు. నీ నిత్యము అనుకున్న ఈ ప్రపంచంతో అల్లాడుతున్న సకల దృశ్యరాశి ఏదైతే ఉందో సమస్తము జాగ్రత్త అవస్థకి కట్టుబడి ఉంది, మెలకువ అవస్థకి కట్టుబడి ఉంది. ఈ ప్రపంచము కలలో రాదు, కలలో ఉన్న ప్రపంచము మెలకువలో రాదు అని శాస్త్రం చెప్తుంది. చెప్పినప్పుడు అది జ్ఞానం. మెలకువలో ఉన్న ప్రపంచం కల్లో రాదు, కల్లో ఉన్న ప్రపంచం మెలకువలో రాదు, రెండు ప్రపంచాలు సుషుప్తిలో లేవు. ఇదే ఈ మూడిటికి సాక్షి నేను సాక్షిని అని పాటలు పాడుకోవచ్చు, కీర్తన చేయొచ్చు, ఏదైనా చెప్పచ్చు. కానీ అది కేవలం జ్ఞానమే. కానీ అది అనుభవంలో పెట్టుకోవాలి. కలలో ఉన్న ప్రపంచం మెలకువలో లేదు. ఎస్, శాస్త్రం చెప్పింది, నా అనుభవాన్ని సరిపోయింది. మెలకువలో ఉన్న ప్రపంచం కూడా కళలో లేదంటున్నది కదా, నిజమే. మెలకువ ప్రపంచం కళలో లేదు కదా. మెలకువలో నా భార్య, కళలో నా భార్య కనిపించేంత మాత్రం నువ్వు వ్యవసాయ నువ్వు కళ్ళలో కనిపించావే, కళ్ళలో నీకు స్వీట్ కొనిచ్చానంటే తిడుతుంది, పిచ్చి పెట్టింది ఏంటి, ఇప్పుడు కొని ఇవ్వాలి కానీ కళ్ళలో స్వీట్ ఇప్పుడు తినమంటావు ఏంటని. అందువల్ల కళలో ఉన్న భార్య పిల్లలు మెలకువలో లేరు, మెలకువలో ఉన్న భార్య పిల్లలు లేదు. కరెక్టే, అనుభవం కరెక్ట్. సుషుప్తిలో అసలు కళ లేదు, మెలకువ లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, ప్రపంచం లేదు, నేను లేదు, నువ్వు లేదు, అసలు విశ్వమే లేదు. అనుభవం సరిపోయింది. అందులో అయితే అవస్థలు రెండు మారుతున్నా, రెండు అవస్థలు మారే అవస్థలు రెండు లేకపోయినా సుషుప్తిలో ఆనంద స్వరూపుణ్ణే ఉన్నాను. అక్కడ అవస్థలో ఉన్న ఏ విషయం లేకపోయినా, ఏ విషయం తాకిడి లేకపోయినా, విషయాలను చూడడానికి ఇంద్రియాలు లేకపోయినా, ఇంద్రియాలను వాడుకోవడానికి మనసు లేకపోయినా, మనసుని కంట్రోల్ చేయడానికి బుద్ధి లేకపోయినా, నేననే అహం లేకపోయినా ఆనందంగా ఉన్నాను. అయితే ఆనందమే నా స్వరూపమా విచారించాలి. అప్పుడు శాస్త్రం చెప్తుంది, ఈ ఆనందమే నీ స్వరూపం. ఈ ఆనందం అందరికీ సమానమైంది. కుక్కకి, పిల్లికి, అలాగే పురుగుకి, చెట్టుకి, పుట్టకి, ఇంద్రుడికి, దేవేంద్రుడికి, సర్వానికి, నీకు, నాకు, అందరికీ ఆనందము అందరికీ సమానం. ఈ ఆనందమే నిజస్వరూపము. ఇదే ఆత్మ, ఇదే విజ్ఞేయ, ఇదే తెలుసుకోవాల్సింది, ఇదే అనుభవ స్వరూపం అని చెప్తుంది. దాన్ని అనుభవంలో పెట్టుకుని దాని యందు నిశ్చయంగా ఉండడం ఏదైతే ఉన్నదో అది విజ్ఞానం. అలాంటి స్వానుభవకరణం తాభ్యాం జ్ఞాన విజ్ఞానాభ్యం తృప్త. అలాంటి రెండిటి చేత జ్ఞానము తెలుసుకోవాలి,
అనుభవంలోనే ఉండాలి. జ్ఞానం లేకుండా అనుభవం రాదు. అందులో జ్ఞానము జ్ఞానము అనుభవము రెండిటితో కూడుకొని ఎవడైతే తృప్తిని పొంది ఉంటాడో అలాంటి వాడు సంజాత అలం ప్రత్యయ ఆత్మా అంతఃకరణం యస్య సహ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా. అలాంటి వాడు ఆ జ్ఞానము విజ్ఞానము అంటే జ్ఞానము అనుభవముతో కూడుకొని ఎవడైతే తృప్తి పొంది ఉంటాడో, ఎలాంటి తృప్తి పొంది ఉంటాడు? ఈ సంజాత అలం ప్రత్యయ, వాడికి పుడుతుంది అప్పుడు. చాలు, అలం అంటే చాలు, నాకేమీ అక్కర్లేదు. ఎందుకంటే ఒక తీపితనాన్ని తింటే ఏ ఆనందం కోసం తింటాము, ఒక విషయాన్ని సేకరిస్తే ఏ ఆనందం కోసం సేకరిస్తాము, ఒక వ్యక్తి లేకపోతే ఉండలేను అనుకున్నప్పుడు ఆ వ్యక్తి కోసం ఏ ఆనందం కోసం ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాము. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. తన కోసం సర్వాన్ని ప్రియంగా ప్రేమగా చూస్తాడే తప్ప తన కోసం ఇతరుల కోసం కాదు. ఇది మాత్రం ట్రూత్ అని యాజ్ఞవల్కుడు తన భార్యకి ఏ రకంగా చెప్పాడో, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతిని. విషయాల్లో బయట విషయాలు ప్రియాన్ని చూస్తాం. ఎవరికైతే అనుభవ స్వరూపమైన ఆత్మతత్వమే నిజమైన ప్రియం, అది ప్రేమ స్వరూపము, ఆనంద స్వరూపము, ఆనంద స్వరూపం అని తెలుసుకుని ఎవడైతే అనుభవాన్ని తెచ్చుకుంటాడో అలాంటి వాడు దాని యందు తృప్తి పొంది ఇంకా ఏ కించిత్ విషయాలందు కూడా అలం చాలు, ఇంకక్కర్లేదు అని ఎవడైతే ఉంటాడో సంజాత అలం ప్రత్యయ, ఇక చాలు అని మనస్సుకి ఆ వృత్తి కలిగి ఆత్మ అంతఃకరణం, ఆత్మ అంటే ఇక్కడ అంతఃకరణం, ఎవరైతే ఇక చాలని తెలియదవలసింది ఇంకేమీ లేదు, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని ఎవడైతే ఆ జ్ఞానాన్ని పొంది ఉంటాడో, అలాంటి అంతఃకరణ ఎవడికి కలిగి ఉంటాడో అలాంటి వాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అని చెప్పబడ్డాడు. అలాంటి వాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఈ స్థాయికి ఎదగాలి. అది కూటస్థ అప్రకంప్యో భవతి. కూటస్థ అంటే చెప్తున్నాడు, అప్రకంప్యో భవతి అంటే ఏ మాత్రం కదలిక లేకుండా, కంపనం అంటే ఏ కంపన లేకుండా, ఏ రకమైన కదలిక లేకుండా అంటే కదిలిపోకుండా ఉంటాడని వెంటనే దీంట్లో కూర్చొని ఆసనాలు వేసి కూర్చోడం కాదు. కదలిక లేకుండా అంటే ఏ మాత్రం కూడా మనసులో ఏ మాత్రం కదలిక లేకుండా. ఇక్కడ మనసే సాధన. శరీరాన్ని జడంగా ఉంచడం, శరీరాన్ని కూర్చోబెట్టడం అంటే తర్వాత చెప్తాడు ఈ ధ్యాన యోగంలోనే, ఇలా ఆసనం వేసుకోవాలి, ఇలా కూర్చోవాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలని. ఎందుకు చెబుతాడు అంటే అక్కడ అలా పెన్ను కదిలింది అంటే లోపల మనసులో ఆలోచన ఉందని, శరీరం కదిలింది అంటే లోపల ఏదో కదులుతుందని. అంటే బయట బాహ్య కదలిక లోపల తెలుస్తుంది, లోపల కదలిక బయట తెలుస్తుంది. అందువల్ల ఇక్కడ మనసుని ఆపడము, అందుకని అంతరేంద్ర నిగ్రహం బాహ్యేంద్ర నిగ్రహం అన్నారు. అంతరేంద్ర నిగ్రహం చెప్తే చాలు, బాహ్యేంద్ర నిగ్రహం అక్కర్లేదు. అయితే బాహ్యాన్ని బట్టి అంతరం కూడా ఉంటుంది. అర్థమైందా? బాహ్యాన్ని బట్టి అంతరం కూడా ఉంటుంది. బాహ్యాన్ని బట్టి అంతరం ఉంటుంది. అందువల్ల ఇక్కడ కాకం భవతి, ఇక్కడ ఏ కదలిక లేని వాడై ఉంటాడో, మనసులో ఏ చలనం లేకపోయినప్పుడు చెయ్యి కదలదు, కాళ్ళు కదలదు, ఏవి కదలదు, నించోవాలనిపించదు, కూర్చోవాలనిపించదు, సహజంగా ఉంటుంది. సహజంగా వాడి యొక్క జీవన చరిత్ర ఉంటుంది. సహజంగా ఆలోచిస్తాడు, సహజంగా విషయాన్ని సేకరిస్తాడు, సహజంగా భుంచేస్తాడు, వదిలేస్తూ ఉంటాడు, విషయాల్ని లోపల పెట్టడు. అలాంటి ఏ రకమైన భావము లేకుండా, కదలిక లేకుండా ఎవడైతే ఉంటాడో అని అర్థం. విజితేంద్రియ విజితేంద్రుడై ఉంటాడో, ఇంద్రియాలు యొక్క ప్రసరణ లేకుండా ఎవడైతే ఉంటాడో, ఈదృశో యుక్త సమాహిత ఇతి స ఉచ్యతే కథ్యతే. అలాంటి వాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అని చెప్పబడ్డది. సా యోగి, అలాంటి వాడు యోగి, అలాంటి వాడు ధ్యానయోగి. అలాంటి యోగి ఎలాంటి వాడు? సమలోష్టాస్మ కాంచన, లోష్ట అస్మ కాంచనాని సమాని యస్య సహ సమలోష్టాస్మ కాంచన. లోష్ట అస్మ కాంచనాని అంటే
మట్టి, బంగారము, అలాగే రాయి 3 సమానంగా ఎవరైతే చూస్తారో అని అర్థం. వాడికి మట్టి ఎంత విలువో రాయి ఎంత విలువ, రాయి ఎంత విలువో బంగారము అంత విలువ. ఎందువల్ల సమస్త ఆభరణాలు ఏ బంగారం యందు లీనమై ఉన్నాయో, ఒకే బంగారం అనేక ఆభరణాలుగా ఏ రకంగా అనిపించుకున్నదో, అన్ని కుండలు ఏ మట్టి యందు ఆధారపడి ఉన్నాయో, ఒకే మట్టి అన్ని కుండలుగా ఏ రకంగా అనిపించుకున్నదో, అనేక కుండలుగా అనిపించుకున్నదో, ఒకే రాయి అనేక దేవతలుగా ఏ రకంగా అనిపించుకున్నదో, అన్ని దేవతా స్వరూపాలు ఆ రాయి ఏ రకంగానో, మట్టి అయినా బంగారమైనా రాయి అయినా ఆ వాటి వస్తువుని ఏ రకంగా వ్యాపించి ఉన్నదో సర్వము అతడే అని తెలుసుకున్నవాడు మట్టికి అంతే విలువిస్తాడు, రాయికి అంతే విలువిస్తాడు, బంగారానికి విలువిస్తాడు కదా. బంగారంతో నగలు ఎంత ముఖ్యమో రాయితో దేవతలు అంత ముఖ్యం, రాయితో చేయబడే దేవతలు అంత ముఖ్యము, మట్టితో చేయబడే పాత్రలు అంత ముఖ్యము. పాత్ర లేకపోయినా మనిషిని జీవించలేడు, దైవం లేకపోయినా మనిషి ఉండలేడు కదా. అందువల్ల బంగారము అంతే. ఈ రకంగా 3 సహజంగా సమానంగా చూస్తాడు. మట్టిని తక్కువగాను బంగారాన్ని ఎక్కువగా చూడ్డు, అన్నీ 3 సమానంగా చూస్తాడు. బంగారాన్ని సేకరించి మట్టిని వదిలిపెట్టాడు. మట్టి అంటే ఇక్కడ పాత్రలు, రాయి అంటే దేవతా విగ్రహాలు, సమస్తము ఆ పరమాత్మ యొక్క స్వరూపంగానే చూస్తాడు. దీనికి హెచ్చు తగ్గులు ఏమీ చూడడు అని అర్థం. ఇలాంటి వాడు ఎవడైతే ఉంటాడో సమలోష్టాస్మకాంచన, అలాంటి వాడు, ఇటువంటి వాడు సమంగా చూచివాడు ఎవడైతే ఉంటాడో ఇటువంటి యోగి యుక్తుడని చెప్పబడతాడు, యోగారూఢుడని చెబుతాడు అని అర్థం. ఇది యోగారూఢుడని చెప్పబడతాడు అని ఆపుతాను. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.